నా పేరు బానత్ వీరన్న, కాన్సర్దేపల్లి మాది, నర్సరాపేట మండలం, మహబూబాద్ జిల్లా మాది, తెలంగాణ. సస్తేజ పెట్టేబట్టి ఇప్పుడు 4వ సంవత్సరం. ఇది బాగుంది, ఇత్తనం పెట్టవచ్చు. ఈ 11 ప్యాకెట్లు నేను ఎకరన్నరకు ఇక్కడ నీళ్ళ మీద పోసుకున్నా. మంచిగా సూపర్ మొలిచేసింది, మంచిగా వచ్చేసింది. ఏ అవసరం మస్తు వచ్చేసింది సార్. చురుకులు అసలు సూపర్ వచ్చేసింది. వర్షాలు బాగా తట్టుకుంటుంది. ఎలాంటి వర్షం కొట్టని నిప్పులు గురుగని తట్టుకుంటా ఉంటుంది. నెల తాటికి ఒరుచుకుంటాను సార్. 15 రోజులు ఆపుకుంటాను సార్. సస్తేజ అనేది బాగుంది. ఇప్పుడు మనం నీళ్ళు ఇలా కట్టిన కొయ్యాడు గడి నుంచి ఒక 10-12 రోజులు కట్టకుండా చెట్టు ఒలిముఖం కానీ రానియదు. వేరే ఇతరం అయితే ఎమ్మటే ఒలిముఖం కానీ వస్తుంది. సస్తేజ పద్ధతి మన మందులు ఎలాంటి మందులు పెట్టినా 2-3వ నాడే ఫేర్ చూపిస్తాను సార్. ఈ మన కాపులో ఏం సెట్టింగ్ అంటే కాల్చిన పూత కాయ గానీ కాలువడం అనేది ఉండదు. తెల్లారి చూస్తే ఇట్లా మన కొమ్మలు చూస్తే మొత్తం కాయ కానొస్తుంది, పిండి కానొస్తుంది. మొదటి నుంచి బాగా వచ్చేసింది కొమ్మలు. ఏమో వచ్చినాయి సార్. బలంగా ఉంది. చెట్టు అయితే గుమ్మున పెరిగేసింది సార్. మంచి ఎడుపుకి వచ్చేసింది. బాగుంది, తోట వస్తుంది సార్. కాయ మొదటి కానించి ఒక్కటే మోపనకాయ సైజు బాగా వచ్చేసింది. ఆ కన్నా కాయ బాగుంది. వేరే రకాలకు చూస్తే సార్ మా సస్తేజ బాబు నేను ఎకరన్నర పెట్టినా సార్. పక్కన 2 ఎకరాలు పెట్టారు సార్. వాళ్ళది మా తోట చూస్తే చాలా మాత్రం తేడా ఉంది సార్. అది మొత్తం వైరస్ వచ్చేసింది, గుబ్బరోగం వచ్చేసింది. మాది రాలేదు సార్. బూస్ తెగులు అయినా, కొమ్మ తెగులు అయినా, పండు తెగులైనా, దేనికైనా సస్తేజ బాగా వస్తుంది. తెగుళ్ళు తక్కువ సార్ సస్తేజ బాపద్ది. అవి వేరే రకాలు బాగా సస్తున్నాయి సార్. సస్తేజ బాపద్ది నల్లికి తట్టుకుంటుంది, వైరస్ కు తట్టుకుంటుంది, ప్రతి ఒక్క సర్వ రోగాలు తట్టుకుంటుంది, మస్తు ఉంటుంది. వేరే రకాలతో పోలిస్తే మన సస్తేజకు ముడతలు తక్కువలు ఉంటాయి. కాయ రంగు తేడా సార్. ఒకసారి నలుపు వస్తుంది ఫస్ట్ పిండినప్పుడు, తర్వాత మారినాక పండుగ ఎరిపి ఉంటుంది కాయ ఎప్పుడైనా. తర్వాత కాయ సైజు మారుతుంది. మారి ఒక్కటేసారి సాగుతా ఉంటది. ఒక్క మిరపకాయల 130-140 గింజలు లాగా ఉంటాయి. ఏరే రకాలతో చూస్తే మాత్రం మన సస్తేజ బాపద్ది తేడా మార్కెట్ పోయినా తేడాలో ఉంటుంది. 1500-2000 దాకా పలుకుతుంది. ఈ సస్తేజలు కంపెనీలు ఫోన్ చేస్తారు నాకు. చేసిన వాళ్ళ మందులు చెప్పిన వల్ల నేను కొట్టుట్లా కొంచెం నాకు గిన్పడిఫై అయ్యి మందులు కొట్టిన వల్ల కొంచెం మంచిగా వస్తున్నది, మంచిగా ఉపయోగంగా ఉంది సార్. ఈ సస్తేజ బాపద్ది తాలు మన ఏరే రకాలకు ఏదైనా తోలుకుంటే దీనికి దానికి 100% సస్తేజలో తాలు వెళ్ళదు అసలే మాత్రం చాలా తక్కువ వెళ్తుంది. నేను సస్తేజ 11 ప్యాకెట్లు తెచ్చిన, ఎకరన్నర పెట్టిన, 40 క్వింటాలు ఇస్తున్నా. ఎకరాన మంచి దిగుబడి చూపిస్తుంది. కాయ మంచిగా ఉంది. ఎకరాన 40 క్వింటాలు ఇస్తా. రైతులందరూ చేయొచ్చు సార్. ఇది ఇత్తనం మంచిది, బుక్ చేసుకోవచ్చు సార్. మాకు నచ్చింది సార్. నాకు నచ్చిందంటే ఇది తెగులు మన బూస్ తెగులు రాకుండా, ముడత ఒకటి, మళ్ళా వైరస్ మన గుబ్బ రోగం రాకుండా, మళ్ళా కాయ సైజు, కాయ బాగా దగ్గర చిక్కడి కాయ, ఎడం కాపు రాదు, కాయ కాని రాదు. బయట మన చెట్లు లేపితేనే కానొస్తుంది. చెట్లు లేపిన దాకా కాయ కాని రాదు. దానివల్ల నాకు నచ్చింది. కొందరు ఆ పాత ఏరే ఇత్తనాలేమో కాయ గబ్బున కానొస్తుంది, లేకపోతే ఏ భయం కానొస్తుంది, తెంపితే బస్తలు ఉండదు. అది మనకి కాయ బస్తలు ఉంటుంది, ఏమంటే వజన్ ఉంటుంది. ఫుల్ వేసుకోవచ్చు సార్. ఇత్తనం మర్చిపోని ఇత్తనం ఇది. నేను చెప్పినా కదా సార్. ఇప్పుడు నాకు ఈ ముడతకు, మన బూస్ తెగులకు, గుబ్బ రోగానికి, మన సావు తెగులుకు, ఈ 4 రకాలకు మాత్రం గమనిస్తుంది. కాపు గట్టిగా చూపిస్తుంది. 2వ సంవత్సరం చూసినప్పుడు మళ్ళీ నేనేం చేసిన, గుబ్బ రోగం వచ్చేసింది పక్కన. ఏరే రకానికి గుబ్బ రోగం వచ్చేసినాక తోటలు మొత్తం చచ్చిపోయినాయి. ఎక్కడ పడక్కడ చచ్చిపోయినాయి. నా తోట చావలేదు సార్. ఎక్కడ తోట చావని సస్తేజ అస్సలు చావలే. ఏరే ఇత్తనం పెట్టిన 1 ఎకరం అలా చచ్చింది. ఇంట్లోకి రానియలే, అది సస్తేజ నా బుధాలు ఎత్తుతో ఉంది. చూడండి ఎట్లా ఉందో కాయ బాగుంది సార్. ఈ చూడండి, ఈ ఇత్తనం అయితే మర్చిపోకుండా పెట్టాల్సిందే. ప్రతి ఒక్క రౌతి పెట్టుకోవాల్సిందే. చూడండి, మర్చిపోను సార్. నా సస్తా ఉన్నంత సెల్లంగా దీన్ని అయితే మర్చిపోలేను. నేను ఏ బట్టి ఇది 5వ సంవత్సరం. ఎస్ఐమూలు పెట్టి కూడా 5వ సంవత్సరం. ఫస్ట్ నుంచి ఇదే ఇత్తనం. నేను 5వ సంవత్సరం కూడా బుక్ చేసుకున్నా. ఇదే ఇత్తనం మా బామ్మర్ది, మా అల్లుడిని, మా సొంత మా అల్లుడిని బుక్ చేయించి మళ్ళీ ఏడేపించిన. మా అల్లుని తోట బాగుంది సార్. చూడండి సార్, నేను ఫస్ట్ ఏడేసినాడు మా వాళ్ళు ఎవరు రాలేదు దీనికి ముందు పడి. అయితే నేను 3 బాగా చేసిన, 7 ఇంకా 4 చేసిన. నా ఇత్తనం చూసుకుంటే వాళ్ళు ఏటొక్కరు పెరుగుతున్నారు మా కాడ. వేసుకోవచ్చు సార్. సూపర్ ఇత్తనం ఇది, మర్చిపోకుండా. నా తోడు రైతులందరూ వేసుకోవచ్చు. సూపర్ నచ్చింది సార్. ఈ ఇత్తనం నాకైతే బాగా నచ్చింది. స్వస్తిక్ తేజ.